పట్టుదలతో చదివి గవర్నమెంట్ పీడీ ఉద్యోగం సాధించిన డాక్టర్ షహనాజ్ అభినందించిన బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కేఎన్ఆర్. కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్. గాజ్వాక బీజేపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ షహనాజ్ ని రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కర్ణంరెడ్డి నరసింగరావు సాల్వతో సత్కరించి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ విశాఖ జిల్లా మర్రిపాలెంకి చెందిన ఒక ఆటో డ్రైవర్ యాసిన్ కుమార్తె షహనాజ్ చిన్నతనం నుంచి ఎంతో చురుకుగా ఉండేదని, చదువుతో పాటు సామాజిక సేవ కూడా చేస్తూ ఉండేదని అన్నారు. బీఈడీతో పాటు ఇంగ్లీష్ లో పీజీ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో ఒకేసారి 3 ఉద్యోగాలకు ఇంగ్లీష్ టీచర్ పీడీ ఎంపికైన ఏకైక ముస్లిం మహిళగా నిలిచారని అన్నారు. ఇటీవలే జెడ్పీ హై స్కూల్ చిన్నదొడ్డిగల నక్కపల్లి మండలం అనకాపల్లి జిల్లాలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పీడీ ఉద్యోగంలో చేరారని చెప్పారు. ఉద్యోగంలో చేరిన కొన్ని రోజుల్లోనే తన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఆమెని పీఈటీఎఫ్ కౌన్సిలర్ గా అనకాపల్లి జిల్లాకి నియమించడం జరిగిందని అన్నారు. డాక్టర్ షహనాజ్ నేటి యువతకు, ముఖ్యంగా వివాహమైన మహిళలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 2 పిల్లలు, భర్త, తల్లిదండ్రులను తన సంపాదనతో అందరినీ మంచిగా చూసుకుంటున్నారని అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన పట్టుదలతో కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి అనుకున్న లక్ష్యాన్ని సాధించడం గొప్ప విషయం అన్నారు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో ప్రైవేట్ స్కూళ్లలో టీచర్ ఉద్యోగం చేసేటప్పుడు తన ఆహ్వానం మేరకు అప్పటి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకొని బీజేపీలో చేరారని అన్నారు. తమ బీజేపీ కార్యకర్త మంచి గౌరవప్రదమైన పీడీ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారని కొనియాడారు. గతంలో బీజేపీ సభ్యత్వం చేసేటప్పుడు చాలా మందిని పార్టీలో చేర్పించారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని, హై స్కూల్ హెడ్ మాస్టర్ కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ షహనాజ్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, తన భర్త ప్రోత్సాహంతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. తన లాంటి వారిని ఎంతో మందికి సహాయం అందిస్తూ తనను మోరల్ సపోర్ట్ చేస్తూ తనను సత్కరించిన బీజేపీ నాయకులు కేఎన్ఆర్ కి, శంకర్ రావుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గూటూరు శంకర్ రావు, సిరసపల్లి సత్యనారాయణ, రాము నాయుడు, బోండా సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ రోజు మీ ముందు నేను ఉన్నాను అంటే దానికి ఒక రీజన్ కేఎన్ఆర్ సార్ కూడా అని చెప్తాను. ఎందుకు అంటే సార్ ఎప్పుడు చాలా బిజీగా ఉన్నప్పటికీనో ప్రతి నోటిఫికేషన్ స్టార్టింగ్ లో కలిసినప్పుడు మేడం మీ ఎయిమ్ ఏంటి, ఎక్కడైనా జాబ్ లో జాయిన్ అవుతారా, హెల్ప్ చేయాలా అని అడిగేవారు సార్. ఎప్పుడును థ్యాంక్ యూ సో మచ్ సార్, కానీ నా ఎయిమ్ డిఎస్సి జాబ్ కొట్టాలి అని చెప్పేదాన్ని. ఏ రోజైతే సార్కి ఆ మాట చెప్పానో అప్పటి నుంచి కూడా ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ నాకు ప్రతిదీ నాకు ఇంటిమేషన్ ఇస్తూనే ఉన్నారు. పర్సనల్ గా మేడం ఇలా వచ్చింది, మీరు అప్లై చేయండి అని చెప్తూనే ఉన్నారు. సో సార్ కూడా నాకు చాలా సపోర్ట్ గా ఇవన్నీ నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉండేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ అనే నేను అనుకుంటున్నాను ఈరోజు సాధించడంలో. నేను 3 దాంట్లో క్వాలిఫై అయినప్పటికీ నాకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే పిల్లలు సొసైటీకి మనము మెయిన్ మార్చాలి అంటే పిల్లల నుంచే వెళ్తుంది. అది ఆ డిసిప్లిన్ అనేది ఇవ్వాలి అంటే ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ మాత్రమే సాధ్యం. టీచర్లకి అవ్వదా అంటే అవుతుంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మాకు ఎక్కువ రైట్స్ ఉంటాయి, పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేయగలం మేము. సో అందుకని నేను ఆ ప్రొఫెషన్ ఎంచుకున్నాను. ఫ్యూచర్ లో కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక సొసైటీ నిలబడాలి అంటే ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా నేను వాళ్ళకి ఎలాంటి అయితే గైడెన్స్ ఇవ్వగలను ప్రతి గైడెన్స్ ఇచ్చి నా యొక్క పిల్లల్ని నేను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను పేరు పేరున. ముఖ్యంగా ఈ రోజు నాకు ఈ సన్మానం ఏర్పాటు చేసిన కేఎన్ఆర్ సార్, బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ గారికి, శంకర్ రావు సార్కి నా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన విశాఖపట్నం మర్రిపాలెంకి చెందిన డాక్టర్ షహనాజ్ గారు ఇటీవల మన మెగా డిఎస్సిలో ఒకేసారి 3 జాబులు సాధించారు. పీఈటీగా, అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్గా, మరొకటి ఫిజికల్ డైరెక్టర్గా 3 టెస్టులు రాశారు. 3 కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు ఫిజికల్ డైరెక్టర్గా నక్కపల్లి దగ్గరలో ఉన్నటువంటి హై స్కూల్లో జాయిన్ అవడం జరిగింది. గతంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్లోను, అదేవిధంగా పలు స్వచ్ఛంద సంస్థల్లో ఆమె చాలా మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారు. స్కౌట్స్ అండ్ బాయ్స్ కూడా
నిర్వహిస్తూ ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. మన విశాఖపట్నం జిల్లాలో గత 5-6 సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొంటూ ఎంతో మంది యువకులకు ఆదర్శంగా నిలిచారు. డాక్టర్ షహనాజ్ గారికి మా గాజువాక బీజేపీ తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో చాలా సార్లు కార్యక్రమంలో వచ్చి యాక్టివ్ గా పాల్గొనేవారు. అందరితోనూ కూడా మంచిగా ఉంటూ ఎప్పుడు ఒకటే చెప్పేవారు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మెగా డిఎస్సి సాధిస్తాను, అది నా కళ అని చెప్పేవారు. మరి అంత పట్టుదలగా అనుకున్నది సాధించినటువంటి డాక్టర్ షహనాజ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆమెని ఆదర్శంగా నేటి యువత తీసుకొని అందరూ కూడా మనం ఏ రంగంలో అయితే మనం సాధించాలనుకుంటున్నామో ఆ ఎయిమ్ ఉండాలి, ఆ గోల్ ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. మరి ఈ అమ్మాయికి మా బీజేపీ తరఫు నుంచి మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తాను. డాక్టర్ షహనాజ్ గారి తండ్రి గారి ఒక సాధారణ ఆటో డ్రైవర్. ఆయన ఆటో డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. ఈమె కూడా మ్యారేజ్ అయ్యి షహనాజ్ గారికి 10 ఏళ్ళ పైగా అవుతుంది. 2 పిల్లలు కూడా ఉన్నారు. పిల్లలు చూసుకుంటూ ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ ఇలా డిఎస్సికి మరి ప్రాక్టీస్ చేసి బాగా రోజు చదువుకుంటూ పాస్ అవడం అనేది అభినందించాల్సిన విషయం. మరి పేద కుటుంబంలో పుట్టానన్న ఎటువంటి ఆలోచన లేకుండా చదివే లక్ష్యంగా టార్గెట్ టీచర్ అవ్వాలన్న ఉద్దేశంతో మరి పట్టుదలతో చదివి సాధించారు. డాక్టర్ షహనాజ్ గారికి ప్రత్యేకమైన అభినందనలు. పార్వతీపురం మండలం బుద్రువాడ పంచాయతీ బొడ్డువలస గిరిజన గ్రామంలో మాజీ శాసనసభ్యులు ఆలగించి జోగారావు సారథ్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టగా తమ గ్రామానికి విచ్చేసిన ఆయనకు గ్రామ ప్రజలకు అందరూ కూడా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎదురు వచ్చి మరి అపూర్వ స్వాగతం పలికి తమ అభిమాన నాయకుడు వెంట నడిచి తమ పూర్తి మద్దతును తెలియజేయడమే కాకుండా మరోవైపు రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పూర్తి మద్దతు తెలియజేయడమే కాకుండా గలం విప్పి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ నిరసనను సహితం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు ఆలగించే జోగారావు మాట్లాడుతూ మన రాష్ట్ర నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ వైద్యం అందాలి, అలానే పేదలు మధ్యతరగతి వారు కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా విద్యను అభ్యసించాలన్న ఉద్దేశంతో నాడు మన వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే అందులో ఇప్పటికే 7 కళాశాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, అలాగే మిగతా 10 కళాశాలలు కూడా పూర్తి చేసే తరుణంలో ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిన ఫలితంగా వాటి నిర్మాణం ఆగిపోయిన పరిస్థితుల్లో నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటు పరం చేసి వారి వర్గానికో తమ పార్టీ వారికి అప్పనంగా కోట్ల రూపాయల ఆస్తులను అప్పజెప్పాలనే నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా ప్రజల పక్షాన నిలిచి ప్రజలకు అన్యాయం జరగకూడదనే నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం చేపట్టి మీ అందరి వద్ద నుంచి సంతకాలు సేకరించి వచ్చే నెల నవంబర్ 25వ తేదీన రాష్ట్ర గవర్నర్ వద్దకు ఈ కోటి సంతకాలు తీసుకువెళ్లి ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేసి కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. మన కష్టం వస్తే ఇబ్బంది వస్తే వైద్యం దూరం చేసి మన మీద వ్యాపారం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచించారు. దీన్ని మనం వ్యతిరేకిస్తున్నామనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రధానికానికి తెలియచెప్పే ఆలోచనతోనే గవర్నర్ గారి దగ్గరికి కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారి దగ్గరికి మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఏ పరిస్థితిలో పేదవాడికి వైద్యం దూరం చేయొద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయొద్దు, ఏ పేదవాడికి కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడాలనే ఆలోచనతోనే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది. కష్టంలో ఉన్న తల్లికి గానీ, కష్టంలో ఉన్న ఇబ్బంది అన్నకు గానీ, లేకపోతే చెల్లికి గానీ ఏదైనా కష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత పడి ఉచితంగా వైద్యం చేయించాలనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే జగన్ గారేమో పేద వర్గాలకి ఉచితంగా వైద్యం ఇవ్వాలని జగన్ గారు అంటే, చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పార్వతీపురంలో ఉండే మెడికల్ కాలేజీని హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేసేయాలని, పేదవాడు అనారోగ్యం మీద వ్యాపారం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కోటి సంతకాలు సేకరణ చేసి
జగన్ గారికి ఇస్తే జగన్ గారేమో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఏ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని, కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడిన కుటుంబాలకి సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అని చెప్పేటట్టుగా మనం తెలియచెప్పే సంకేతంగా జగన్ గారికి మద్దతుగా తోడుగా మన అందరూ ఉంటామా? జగన్ గారికి తోడుగా మద్దతుగా కోటి సంతకాల సేకరణలో మనం భాగస్వాములు అవుతామా? కాబట్టి ఈరోజు ఈ బడ్వలస గ్రామంలో ఉండే ప్రతి అన్నకి, చెల్లికి, చదువుకున్న ప్రతి తల్లికి కూడా సంతకాల సేకరణ అనేది ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఇలాగ లైన్ గా ఒకరికొకరు వచ్చి సంతకాలు పెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. పట్టుదలతో చదివి గవర్నమెంట్ పీడీ ఉద్యోగం సాధించిన డాక్టర్ షహనాజ్ అభినందించిన బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ డాక్టర్ కేఎన్ఆర్. కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.